హాయ్ అండి. హాయ్. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, ఇవాళ పూజ ఉంది, చూపిస్తాను. దేవుడి ఇవాళ వరలక్ష్మి పూజ చేస్తాను, మీకు వంట పూజ చూపిస్తాను. చూడండి, పులిహారకి గ్లాసు బియ్యం, పులిహార ఇందులోంచే పరవన్నం తీస్తాను. గ్లాసున్నర బియ్యం పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో బూరెలకి ఒక గ్లాస్ శనగపప్పు, ఇంత వెళ్తే గ్లాసు బూరెలకి పూర్ణాలు చూపిస్తాను. ఇక్కడ పప్పు ఉడికిపోతున్నది, ఇక్కడేమో అన్నం ఉడికించాను. ఇందులో కొంచెం పరవన్నం తీస్తాను, కొంచెం మిగతాది పులిహార చేస్తాను. ఇది శనగపప్పు ఉడికిస్తున్నది, రెండు ఉడుకుతున్నాయి, చూపిస్తాను. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, 5 రకాలు వండుతారు, 5 రకాలు పెడతాను. ఇక చూడండి, ఇక్కడ పులగం పరవన్నం. ఈ శనగపప్పు ఉడికిపోయింది కదా, శుభ్రంగా వడగట్టేసాను. దీన్ని మెత్తగా గరిటతో ఎనిపేసాను. బూరెలకి రుబ్బక్కలేదు, ఏం రుబ్బను నేను. ఇది వడగట్టిన శనగపప్పు వడగడితే ఈ నీళ్ళు వచ్చాయి. దీనికి నేను గోధుమ పిండితో పూరణాలు, ఇది అన్నం, సగం పులిహారకి సగం పరవన్నం తీస్తాను. మీకు అన్నీ చూపిస్తాను. మెత్తగా ఎనిపేసాను. ఇప్పుడు బూరెలకి అన్నమాట. గ్లాస్కి గ్లాస్ దగ్గర బెల్లం వేస్తాను పూర్ణాలకి. చూడండి, ఇటేమో పులగం ఉడుకుతున్నది, పెసరపప్పు. ఈ బెల్లం సరిపడా వేసాను, గ్లాస్కి గ్లాస్ వేసేసాను. ఇప్పుడు శుభ్రంగా కలిపేసి కొంచెం నెయ్యి వేసి మూకుడులో తిప్పేస్తాను. చెక్క పూర్ణ శనగపప్పు బూరెలు. ఆ వడగట్టి నీళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో నేను మినపప్పు బియ్యంతో కూడా బూరెలు చేస్తాను. ఇవాళ గోధుమ పిండితో కూడా చేస్తున్నాను. ఆ పిండిలోనే నేను గోధుమ పిండి కలుపుతాను, కలిపి బూరెలు చేస్తాను. ఆ శనగపప్పు ఉడికిన నీళ్ళు. ఇక్కడ ఈ గ్యాస్ మీద ఏమో పులగం పరవన్నం ఉడుకుతున్నది. చూడండి, మెత్తగా ఎనిపేసాను నేను, ఏం మిక్సీలో రుబ్బక్కర్లేదు. చెక్క బూరెలు వస్తాయి, చూపిస్తాను మీకు. చూడండి, ఇటు పాలు పెట్టాను. ఇప్పుడు ఈ పాలు పొంగుతాయి. పూరీలు పులిహారకి చింతపండు పోపు అవి చూపిస్తాను మీకు. ఇప్పుడు అన్నీ తయారయ్యాక మళ్ళీ చూపిస్తాను. అన్నం ఈ నీళ్ళలోనే తోపు పిండి కలుపుతాను, చూస్తూ ఉండండి. పాలు పొంగుతున్నాయి, ఇందులో ఇది వేస్తాను బియ్యం. అన్నం వండాను కదా, అందులో కొంచెం సరిపడా తీస్తాను పరవన్నంకి. మిగతాది పులిహారకి, దీంతో పులిహార చేస్తాను. ఇది బెల్లం పరవన్నం కదా, ఇవాళకి తప్పకుండా ఉండాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది, చూపిస్తాను. అయిపోయింది కదా, ఇందులో ఇంత నెయ్యి వేస్తాను. పరవన్నం ఉడికిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసి, నేను శనగపప్పు ఉడికించాను కదా, బెల్లం శనగపప్పు, అది దగ్గరగా వచ్చిన దాకా మూకుడులో వేసి వేస్తాను. బూరెలు చాలా బాగుంటాయండి, ఇలాగా శనగపప్పు బూరెలు. నూనె నెయ్యి వేసాను, కాగుతుంది, కరిగాక చూపిస్తాను. ఓం లక్ష్మీదేవాయ నమః, లక్ష్మీనారాయణ లక్ష్మీ. చూడండి, కరిగింది కదా, ఇది వేసేసాను. ఇప్పుడు దగ్గరగా వచ్చిన దాకా కలపాలి. మనం ఒబ్బట్లు చేసినలాగే ఇదేను. పోలి బూరెలు కూడా చేస్తాము, ఇలా కూడా చేస్తాం. చూడండి, ఇది దగ్గరగా వచ్చేసింది, చూసారా? ఇలాగా నెయ్యితోటి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది.
ఇలా దగ్గరగా మూకుడు వదిలి చూడండి, అది ఉడుకుతున్నది కదా. ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే జీడిపప్పు కిస్మిస్ వేచుతాను పరమాన్నంలోకి. ఫస్ట్ వేచాక అప్పుడు ఇందులో పోపు వేస్తాను, పులిహోర పోపు. ఇగో అన్నం ఆరబెట్టేసాను శుభ్రంగాను, ఆరిపోయింది. ఇగో పోపు, పచ్చిమిర్చి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పల్లీలు ఇందులో ఇవన్నీ వేస్తాను. ముందైతే ఇది తీస్తాను, కిస్మిస్ జీడిపప్పులు వేచి తీసేస్తాను. ఇటు పూర్ణ అయిపోవచ్చింది. ఇది చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది, ఉండలు చేసి బూరెలు వేచేయడమే. చూపిస్తాను. నేను అది కిస్మిస్ అవి వేచేసి పరవన్నంలో వేసేసాను. ఇప్పుడు పులిహోర పోపు పెడతాను. కాజు ఇది చింతపండు కావలసినంత మగ్గు నానబెట్టి ఉంచాను. ఇగో గట్టిగా అయిపోయింది చూసారా ఇది పూర్ణం. ఇప్పుడు పోపు వేచుతాను. ఫస్ట్ ఆవాలు, అంటే ఇవాళ చేసిన వంటలన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. పులిహోర, పులగం, పరవన్నం, వడపప్పు, పానకం, బూరెలు 5 రకాలు. ఆవాలు వేసాను, ఇంగు వేసాను. ఇప్పుడు ఈ పోపులన్నీ వేయిస్తాను. శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ పులిహోర అన్నం ఆరిపోయింది. కొంచెం పరవన్నం చేశాను కదా, ఇంక మిగతాది ఆరిపోయింది. ఇప్పుడు ఈ పోపు వేగనిస్తాను. పల్లీలన్నీ వేసాను. ఇది వేగాక చూపిస్తాను. ఇందులో కొంచెం పసుపు వేస్తాను. అన్నంలో పసుపు వేయలేదు కదా, ఇప్పుడు ఇందులో వేసి కలిపేయడమే. బాగా వేగుతుంది. వేగాక తీసేసి అప్పుడు చింతపండు మగ్గు ఉడికిస్తాను. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. చూపిస్తాను చూడండి, పోపు బాగా వేగుతున్నది. వేగిపోయాక తీసేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు ఈ పోపు అన్నం చల్లారిపోయింది శుభ్రంగా, ఇందులో వేసేస్తాను. వేచేసి ఇప్పుడు చింతపండు మగ్గు ఉడికిస్తాను. నానబెట్టి ఉంచాను కదా, ఆ చింతపండు మగ్గులో కొంచెం బెల్లం వేసి ఉడికించేస్తాను. చూడండి, పులిహోర అయిపోయింది కదా. ఇప్పుడు చింతపండు మగ్గు శుభ్రం ఉడికించాను కదా, ఇగో ఇది పోసేస్తాను. పోసి శుభ్రం కలిపేస్తాను. ఇప్పుడు బూరెలు వేచేస్తాను, చూపిస్తాను. చూడండి, ఇది కొంచెం ఆగాక మళ్ళీ శుభ్రం కలుపుతాను. కింద పైన అవి పట్టేస్తుంది, మూత పెట్టేస్తాను.
మళ్ళీ కలుపుతాను, చూపిస్తాను అయిపోయాక. ఇప్పుడు ఏం చేసింది, నేను ఇగో బూర్లకి శనగపప్పు ఉడికించిన నీళ్ళలోనే నేను తోపుపిండి కలిపాను. ఇగో గట్టిగా అయింది కదా, ఇగో ఉండాలి చూడండి. వేచేగా చూపిస్తాను మీకు బూర్లు. చూడండి చాలా బాగా వస్తాయండి. ఆ పిండి పారేయకూడదు, ఉడికించి శనగపప్పు పిండి నీరు పారేస్తే ఇంకా రుచే ఉండదు, వేస్ట్. ఇవి వేచాక ఇగో చూపిస్తాను బూర్లు. చూపిస్తాను వేగాక. ఇంకో బూర్లు అయిపోయాయి కదా. ఇప్పుడు అమ్మవారికి రెడీ చేశాను. ఇగో మా దేవుడు, వాళ్ళ వరలక్ష్మి రథం కదా. రోజు మా దేవుడు వంట చేసేటప్పుడు కనబడుతూనే ఉంటారు మీకు. ఇప్పుడు కింద పెట్టి సర్దేను అమ్మవారిని, కలసం పెట్టాను కదా చూడండి. బూర్లు అయిపోయి, పులిహోర అయిపోయింది, పరమాన్నం, పులగం, వడపప్పు, పానకం. ఇంకా తోపు పిండితో 4 వేచాను. మొత్తం 5 రకాల పిండి వంటలు చేస్తాను ఎప్పుడూను. పూజ అయిపోయింది మాది. అమ్మవారికి చీర జాకెట్ పెట్టాను, గాజులు. చూడండి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎలా ఉందో. మా దేవుడు వరలక్ష్మి రథం. చూడండి, నచ్చితే లైక్ చేయండి.